మీరు గనుక కరీంనగర్‌లో ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే అక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్‌కని ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే ఈ వీడియోలో నేను మీకు కరీంనగర్‌కి దగ్గరలో ఉన్న 2 అద్భుతమైన ప్లేసెస్‌ని చూపిస్తా. ఇక్కడ మీరు హైకింగ్ చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. అట్లనే ఇదొక మంచి సన్‌సెట్ స్పాట్ ఇది. ఫస్ట్ వచ్చేసేసి బొమ్మలమ్మ గుట్ట. ఇది కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తూ ఉంటే దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురిక్యాల అనే విలేజ్‌లో ఉంటది. ఇది ఒక చారిత్రక ప్రదేశం. ఎందుకనంటే ఇక్కడ క్రీస్తు శకం 945 అంటే 1000 సంవత్సరాల కిందట చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలు, అలాగే చక్రేశ్వరి అమ్మవారి బొమ్మలు, అలాగే ఇక్కడ తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో చెక్కిన పద్యాలు గూడా ఉన్నాయి. ఈ పద్యాల్లో అతి ముఖ్యమైనది తెలుగు భాషలో చెక్కబడిన కందపద్యం. కందపద్యం అంటే మన తెలుగు భాషలో ఉన్న అతి పురాతనమైన పద్యాలలో ఒకటి. అందుకే ఇక్కడ చెక్కబడిన కందపద్యం వల్ల మన తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదా అనేది దీని వల్లే తెలుస్తుంది. కాబట్టి ఈ ప్లేస్‌కి వెళ్తే కొంచెం శాంతంగా, గౌరవంగా ఉండండి. చిల్లర పనులు చేయకండి. ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను పోగొట్టకండి. ఇక నెక్స్ట్ స్పాట్ తపాలగుట్ట. ఈ తపాలగుట్ట కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉంటే భాగేశ్వరి కాలేజ్ వెనకాలనే ఈ గుట్ట ఉంటది. ఈ గుట్ట పైనకి మనం ఈజీగా ఎక్కొచ్చు. అంత ప్రాబ్లమ్ గూడా ఏముండదు. దీనిపై నుంచి సన్‌సెట్ కనిపిస్తది గదా! అసలు సూపర్బ్ అంటే సూపర్బ్. ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటది. ఈ ప్లేస్ ప్రీ వెడ్డింగ్ షూట్‌కి గూడా ద బెస్ట్ స్పాట్ ఇది. ప్రెజెంట్ ఇక్కడికి వెళ్ళడం మాత్రం వీలు గాదు. ఎందుకనంటే కరీంనగర్ మానేరు డ్యామ్‌లో వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వలన కొండ చుట్టూరంగంతా వాటర్ పేరుకుపోయినాయి. సో, ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. హైలైట్ ఏంటి అనంటే ఇక్కడ నెమళ్ళుంటాయి. నా లైఫ్‌లో అసలు ఇన్ని గనం నెమళ్ళు చూడలేదురా నాయన. కొద్ది నెమళ్ళుండాయి అసలిక్కడ అసలు. పొలాలుంటాయి. పొలాలల్ల ప్రతి మడిలో ఒక 3, 4 నెమళ్ళు కనిపిస్తాయి. కాబట్టి ఈ ప్లేస్‌ని మాత్రం అస్సలకే మిస్ కాకండి. ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది.